హ్యావ్ యూ లాస్ట్ ఇట్? కోర్ట్ మ్యారేజ్ ఇదేనా మనం పెళ్లి చేసుకునే పద్ధతి? అయినా ఇదేంటి, ఒక చేతిలో అబార్షన్ పేపర్స్, ఇంకో చేతిలో డివోర్స్ పేపర్స్. ఈస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జోక్? ఎస్, ఇట్ ఈస్ ఎ జోక్. నా లైఫ్ అందరికీ ఒక జోక్ గానే మిగిలిపోయింది. నేనేమైనా అనుకుని ఏదైనా చేయాలనుకుంటే దానికి రివర్స్ గానే జరుగుతుంది. ఓ పక్కనంతా సవ్యంగానే జరుగుతుంది. ప్రజ్ఞ తప్పు చేస్తుందని అందరూ నమ్ముతుంటే నువ్వు మధ్యలోకి వచ్చి అంతా నాశనం చేసేసావు. నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఏమో నువ్వు నా పేరెంట్స్ కి చెప్తున్నావు నేను తనని పెళ్లి చేసుకుంటానని, ఇక మరోవైపు ప్రజ్ఞ అబద్ధం చెప్పడం లేదని చెప్తున్నావు. తను ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంది అంటున్నావు. ఇదంతా ఏంటబ్బి? ఏం జవాబు చెప్పాలి నేను నా పేరెంట్స్ కి? ట్రై టు అండర్స్టాండ్. ఇది సరైన సమయం కాదు. నువ్వు ఇప్పుడు ఏదైతే చేయాలని చూస్తున్నావో పద్ధతి చాలా తప్పు. ఇప్పటికే చాలా టెన్షన్ గా ఉన్నాను. నానమ్మ క్లినిక్ లో ఉంది, తనకి అసలు నిజం తెలిసిపోయింది. తెలిస్తే అలాగే తెలియనివ్వు. ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే కదా. నిజం తెలియాల్సిందే, కానీ దిస్ ఇస్ నాట్ ద వే. దిస్ ఇస్ నాట్ ద వే, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇది తప్పు, ఇది కరెక్ట్. నీ మాటలు విని నేను అలసిపోయాను అభి. వై డోంట్ యు అండర్స్టాండ్? నా దగ్గర అంత టైం లేదు. ఇంకా ఎక్కువ టైం పట్టేసిందంటే అప్పుడు నేను అబోర్షన్ చేయించుకోవడం కుదరదు. అప్పుడు నా లైఫ్ అన్ని విధాలుగా ఫినిష్ అయిపోతుంది అభి. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఈ రోజే తీసుకోవాలి. అందుకని నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు అబోర్షన్ పేపర్ మీద సంతకం చేస్తావా లేక డివోర్స్ పేపర్స్ మీద? ప్రజ్ఞకి నువ్విప్పుడే ఫోన్ చేయి. తను కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చి దీని మీద సంతకం చేస్తుంది. తర్వాత నువ్వు నాతో పాటు కోర్టుకొచ్చి పెళ్లి చేసుకో. నేను ప్రజ్ఞకి ఫోన్ చేయాలి. కానీ మేనేజర్ గారు, నేను మిమ్మల్ని కేవలం రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వెళ్ళి అమ్మమ్మకి ఆ అసలైన రిపోర్ట్ చూపించకండి. సారీ మిస్సెస్ అభి, నేను ఇలా చేయలేను. మీరు మిస్టర్ అభి మెహ్రాకి వైఫ్ కాబట్టి నేను మీకు రిపోర్ట్స్ చూపించాను. కానీ ఇప్పుడు నేను వీటిని దాచిపెట్టలేను. మా హాస్పిటల్ స్టాఫ్ ఆల్రెడీ చాలా పెద్ద పొరపాటు చేశారు. అందుకే నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అభి వాళ్ళ నానమ్మ మీడియాకి చెప్తానని బెదిరించారు నన్ను. ఐ నో మేనేజర్ గారు, కానీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అమ్మమ్మ ఈ అసలైన రిపోర్ట్స్ చూసారంటే దాని ప్రభావం ఆవిడ హెల్త్ మీద పడుతుంది. నేను కేవలం ఇదే చెప్తున్నాను. మీరు ఆవిడకి రిపోర్ట్స్ చూపించండి, కానీ ఆ రిపోర్ట్స్ లో మీరు ప్రెగ్నెన్సీకి బదులు ఇంకేదైనా రాయండి. కానీ ఎందుకు? ఇప్పటికే తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చినందుకు ఆవిడ చాలా టెన్షన్ గా ఉన్నారు. సరైన రిపోర్ట్స్ చదివాక ఆవిడకి షాక్ ఎందుకు తగులుతుంది? ఇలా చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, నేను అదే ఫ్యామిలీలో మెంబర్ని. ఒక విషయం అయితే ఉంది, దాని గురించి నేను మీకు చెప్పడం కుదరదు. అది పర్సనల్ విషయం. మీరు మాత్రం ఈ రిపోర్ట్ ని అమ్మమ్మకు చూపించుకోండి. నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, కానీ మీరు నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ నా పొరపాటు వాళ్ళకి తెలిసిపోయిందంటే అప్పుడు ఈ నర్సింగ్ హోమ్ మూతపడిపోతుంది. చూడండి, ఒకవేళ అమ్మమ్మ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఆవిడకి ఏమైనా జరిగిందంటే అప్పుడు ఈ నర్సింగ్ హోమ్ లోనే కాదు, మీకు ఏ నర్సింగ్ హోమ్ లోనూ ఉద్యోగం దొరకదు. సారీ. చూడండి, నేను మిమ్మల్ని భయపెట్టి బెదిరించాలని ఇక్కడికి రాలేదు. నేను మీకు నిజం చెప్తున్నాను అంతే. ఇలా అనకూడదు, కానీ ఒకవేళ రిపోర్ట్ చూసిన తర్వాత అమ్మమ్మకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నా భర్త ఏం చేస్తారో అది మీరు ఊహించలేరు. మీరు ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. ఒకవేళ అమ్మమ్మకి మీరు ఈ రిపోర్ట్ ఇవ్వలేదంటే అప్పుడు మీకు ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను. ఎవరైనా ఏమైనా అడిగితే వాళ్ళకి నేను చెప్తాను, నేను మిమ్మల్ని ఇలా చేయమని ఫోర్స్ చేశాను అని. ఓకే, నేను సరైన రిపోర్ట్స్ అమ్మమ్మ గారికి చూపించను, సరేనా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు నాకు ఈ ప్రామిస్ సీసీటీవీ కెమెరా ముందు నిలబడి చేశారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. మీరు ప్లీజ్ కంగారు పడకండి. దీని అవసరం మీకు ఎప్పటికీ రాదు. ఐ ప్రామిస్. వాట్ బాయ్? థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. రిపోర్ట్స్ తీసుకొచ్చి నన్ను లాబీలో కలువు. అలాగే సార్. నేను రిపోర్ట్స్ స్వయంగా మీ అమ్మమ్మ గారికి ఇస్తాను. ఆహా, అమ్మ ప్రజ్ఞ, నేను బాగా అలసిపోయాను. ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. నేను బానే ఉన్నానమ్మమ్మా. ఏదైనా పనుంటే చూసుకోవచ్చు కదా. నాకిప్పుడు ఏ పని లేదమ్మమ్మా. అయితే ఒక పని చేస్తావా? నువ్వు వెళ్ళి నా కోసం మంచినీళ్ళు తీసుకురా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. అక్క, రాబిన్ అందరికీ మంచినీళ్ళు తీసుకురా. మంచి పని చేశావు రాబినికి చెప్పి. అమ్మమ్మకి అక్కడ పెట్టు బాబు, పెట్టేసేళ్ళు. ఓ నో, తను వచ్చేసిందంటే దాని అర్థం ఆయన కూడా వచ్చేసుంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన రాకముందే అమ్మమ్మ చేతిలో ఉన్న రిపోర్ట్ ఎలా తీసుకోవాలి? వాట్సాప్ నానమ్మలు, చాలా బాగున్నారు మీరిద్దరు. అలాగే నువ్వు కూడా. ఏంటి విషయం, ఈరోజు మీరిద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళొచ్చారు? అలాగా, ప్రజ్ఞ మీకు కబురు అందించేసిందన్నమాట. ఇంకా ఏమేం చెప్పింది నీకు? నాకేం చెప్పిందంటే మీరిద్దరు
ఏవో టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళారని. టెస్ట్ నీళ్ళు చేయించుకున్నాను తాగండి, నేను. నీళ్ళు. వద్దు నీళ్ళదు, జ్యూస్ తాగాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కూర్చో, ప్రశాంతంగా కూర్చో. మరి మీరు టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్. బానే ఉన్నాను నేను, బానే సరే సరే, ఉన్నాను. మీరు బానే ఉన్నారు, కానీ ఒకసారి రిపోర్ట్ చదవనివ్వండి నన్ను. నువ్వెందుకు కంగారు పడతావు? డాక్టర్ చెప్పారు నేను బానే ఉన్నానని. చూడండి వచ్చు కదా ఇందులో ఈ రిపోర్ట్ ఏముందో. నాది కదా, నువ్వు ఇలా ఎలా లాక్కోగలుగుతున్నావు? ఏంటి, ఏమైంది? ఏం రాస్తుంది అందులో? ఏం లేదు, ఇందులో అంతా బానే ఉందని ఉంది. అంతా బాగుందని నీ మొహం చూస్తే అనిపించడం లేదు. అదే నేను మీ అందరినీ కంగారు పెట్టాలనుకున్నాను, కంగారు పెట్టాను. ఎక్స్క్యూజ్ మీ. అభి ఆగు. ప్రతిసారి తమాషా బాగుండదు అభి. ప్రెగ్నెన్సీ రిపోర్ట్. తన్ను ప్రెగ్నెంట్గా ఉందా? నువ్వు ప్రెగ్నెంటా తను? నేను నిన్నే అడుగుతున్నాను. ఓరు భగవంతుడా, ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? పెళ్ళైన ప్రజ్ఞ అసలు ప్రెగ్నెంటే కాలేదు. పెళ్లి కాని తన్ను మాత్రం ప్రెగ్నెంట్ గా ఉంది. తన్ను ఏమైనా చెప్తావా లేదా? అసలు నీకు కూడా తెలీదా నువ్వు ప్రెగ్నెంట్ అని? అరే, ఎవరైనా నాకు చెప్తారా లేదా తన్ను ప్రెగ్నెంట్గా ఉందా లేదా అని? అవును, తను ప్రెగ్నెంట్గా ఉంది. మీకు తెలుసా? అవును, మా ఇద్దరికి ఈ విషయం తెలుసు, తను తల్లి కాబోతోంది అని. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, అయినా తన్ను తల్లి కాబోతుందని మీకు తెలుసా? పైగా దీనివల్ల మీకు ఎలాంటి తేడా లేనట్టే కనిపిస్తున్నారు మీరు. కానీ ఇందులో తప్పైతే మీదే అని అంటాను నేను. మీ అమ్మాయిని పట్నం పంపించేశారు మోడల్ కావాలని. తోడుగా పెద్దవాళ్ళెవరూ లేరు, చెప్పేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఒకసారి కూతురు చేయి జారిపోయిందంటే ఇలాగే ఉంటుంది. ఇలా జరగడం మంచిదంటారా? పెళ్లి కాకముందే తన్ను తల్లయింది, కానీ ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పుడైనా తనని చెప్పమనండి, తన బిడ్డకి కాబోయే తండ్రి ఎవరని. టైం మించిపోకుండా తనకి పెళ్లి చేసేద్దాం. ఎందుకంటే తను ఏమాత్రం ఆలోచించలేదు మీ పరుగును మంట కలపడానికి. అయినా తన్ను, నీకైనా తెలుసు కదా నీ బిడ్డకు తండ్రి ఎవరు అని. ఆపండి. మాకు తెలుసు ఈ బిడ్డకి తండ్రి ఎవరని. కేవలం మాకే కాదు, మీ అందరికీ కూడా అతను చాలా బాగా తెలుసు. వాడిని వెనకేసుకొస్తున్నావా? ఇంత మంచిదానిగా ఉండద్దు ప్రజ్ఞ, ఇంత మంచిదానిగా ఉండద్దు. ఈ మంచితనాన్నే వీడు అవకాశంగా తీసుకున్నాడు. మీకు తెలియదు అమ్మమ్మ, ఆయన అసలు అలా ఏమీ చేయలేదు. ప్లీజ్ ఆయన క్షమించండి అమ్మమ్మ, ప్లీజ్. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు కనిపించడం లేదా ఈ మనిషి నిన్ను మోసం చేశాడని? ఒక ఆడదానికి ఇంతకంటే దారుణమైన విషయం ఇంకే ఉంటుంది ప్రజ్ఞ. నీ భర్త మరో ఆడదాని బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. మనకి ఈ రహస్యం గురించి ముందుగానే తెలిసిపోవడం చాలా మంచిదైంది. లేకపోతే జీవితాంతం ఆపి మనల్ని మోసం చేస్తూనే ఉండేవాడు. లేదమ్మమ్మ, ఆయన నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. నాకు మొత్తం అంతా తెలుసు. అయినా నేనే ఆయనకి తోడుగా నిలబడ్డాను.